టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసే రాజకీయం మీద సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. 2019 ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీపై అలాగే మోదీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ మాట్లాడారు. ఒకసారి ఫస్ట్ బైట్ ప్లే చేయండి. Let's turn to Chandrababu Naidu now, because he's a slightly more tricky case study. Mr. Naidu presides over a state where the BJP is not a major stakeholder, and he possesses the administrative acumen and political experience to remain in power in Andhra Pradesh without being dependent on the BJP's largesse. And yet, my friends, this is the same Chandrababu Naidu who had raged against Modi ji in the 2019 election campaign, even calling the Prime Minister a terrorist. Naidu's politics have always revolved around having a transactional relationship with the center. రైట్ సార్. దాంతోపాటు చంద్రబాబుది అవకాశాన్ని బట్టి అలాగే అవసరాన్ని బట్టి మార్చే లౌకికవాదం అంటే ఆపర్చునిస్టిక్ సెక్యులరిస్ట్ అంటూ కూడా కామెంట్ చేశారు. ఆ బయట కూడా they are all using secularism to fit their political positions. What we are left therefore with is only different shades of opportunistic secular politics. సో అవసరాన్ని బట్టి మారడం అనేది అవసరమే కదా సార్? అంటే అవసరాన్ని బట్టి మారడం అవసరం కాదు, అది అవకాశవాదం అవుతుంది. అవసరాన్ని బట్టి ప్రిన్సిపల్స్ వదులుకుంటా అంటే అవకాశవాదం అవుతుంది. అది అవసరం ఎట్లా అవుతుంది? అవకాశవాదం వేరు, అవసరవాదం వేరు. ఎవరు అవసరం అనేది పాయింట్. ప్రజల అవసరం అయితే అది తప్పులేదు, దేశ అవసరం అయితే తప్పులేదు, రాష్ట్ర అవసరం అయితే తప్పులేదు. నిజంగానే మోడీ ప్రత్యేక హోదా ఇచ్చాడు, కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాడు, విశాఖ స్టీల్ ప్లాంట్ను సేల్లో కలిపాడు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇచ్చాడు, రాయలసీమ ఉత్తరాంధ్ర వాళ్ళకు బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇచ్చాడు. వెళ్ళి బీజేపీతో కలిస్తే ఒక అర్థం చేసుకోవచ్చు. ఇన్ని ఇచ్చాడు కదా రాష్ట్రానికి, మరి తప్పేమన్నా? అమరావతికో 50,000 కోట్లు ఇచ్చాడు. మరి ఇన్ని ఇచ్చినప్పుడు రాష్ట్రం కోసం తప్పదు, సిద్ధాంతాలు ఇవన్నీ ముఖ్యం కాదు. ఇప్పుడు ఆ రాష్ట్రం విడిపోయినాక కష్టాల్లో ఉంది అంటే నాకు అభ్యంతరం లేదు. ఏవి ఇవ్వకుండా కలిశాడు కదా, ఏమిటి రాష్ట్రం కొరకు కలిసినట్టు ఎట్లవుతుంది? ఆఖరికి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో కూడా ముట్టుకోవడానికి బీజేపీ సిద్ధపడకపోయినా కలిశారు కదా. సిద్ధార్థనాథ్ సింగ్ దాన్ని టచ్ కూడా చేయను అన్నాడు, పిలిచినప్పుడు రానన్నాడు. పోను మీరే ఆవిష్కరించండి. అది సమస్య. అందువల్ల చంద్రబాబు నాయుడు సమస్య ఏంటంటే రాజకీయాల్లో పొత్తులు విడిపోవడం ఉంటుంది, కానీ ఎక్స్ట్రీమ్కు వెళ్తాడు చంద్రబాబు నాయుడు. అది ఇప్పుడు టీడీపీ వాళ్ళకు కూడా ఎబ్బెట్టుగా ఉంది. రాజ్యం సర్దేశాయ్ పక్క పెట్టండి, అసలు బీజేపీ వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంది, టీడీపీ వాళ్ళు పక్క పెట్టండి. సో 2018 తర్వాత బీజేపీని వ్యతిరేకించే వరకు ఎక్కడి దాకా వెళ్ళాడు నరేంద్ర మోడీ? ఇంతకుముందు మీరు అన్నట్లు టెర్రరిస్టు, అసలు ఆయన టెర్రరిస్ట్ అన్నాడో లేదో నాకు గుర్తులేదు, కానీ అసలు భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేస్తాడు అని భార్య ఎందుకు వచ్చిందండి మధ్యలో? ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్థాయి నాయకుడు, మోడీ కుటుంబం గురించి మాట్లాడడం తప్పు కదా? అక్కడ దాకా ఎందుకు వెళ్ళాలి పర్సనల్గా? ఓకే, మోడీ పట్ల నీకు విధానాలలో ఏమైనా పోరాడండి, కానీ భార్యకు న్యాయం చేశాడా లేదా మీకేం సంబంధం? న్యాయం చేయలేదు, నా భార్య ఏమైనా కోర్టుకు వెళ్ళిందా? ఆమెను డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టిందా మోడీ పైన? అసలు అది భార్యాభర్తల సంబంధాలు పోని, ఆయన ఏమైనా తప్పుడు పనులు చేసి వివాహేతర సంబంధాలతో భార్యను వదిలేశాడా? ఒక నమ్మిన సిద్ధాంతం కొరకు ఒక ప్రచారకగా ఆర్ఎస్ఎస్లో వెళ్తూ ప్రచారకగా వెళ్ళేవాడు బ్రహ్మచారిగానే ఉంటారు కనుక ఆయన నిర్ణయం తీసుకొని వెళ్ళాడు. అది మనకు సంబంధించిన అంశమే కాదు, అది మోడీకి ఆయన సతీమణికి సంబంధించిన అంశాలు. దాంట్లో చంద్రబాబు నాయుడు మాట్లాడిందని అన్యాయం కాదు అది. సో అందువల్ల అది అక్కడి దాకా వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? అసలు మోడీ దేశానికే ప్రమాదం అన్నాడు. ఇప్పుడు మోడీని మించినోడు లేడు అని మామూలు పొగడతలు కాదు, అసలు బీజేపీ నాయకులు కూడా అంత పొగుడతలేరు. మోడీ అసలు ఇక భారతదేశానికి మోడీ అవతార పురుషులాగా మాట్లాడుతున్నారు. ఈ ఎక్స్ట్రీమే చాలా ఎబ్బెట్టుగా ఉంది. నాకు నరేంద్ర మోడీతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక నా మిత్రుడు చెప్పాడు, అసలు మోడీకి ఆశ్చర్యం వేస్తుంది, ఏ క్యా ఆద్మీ హై జీ ఐసా కైసా బాత్ కర్తే అని. అంటే ఎక్కడి దాకైనా వెళ్తారా? అండ్ ఇది నేను చెప్పడం కాదు, మీకు మోడీ బయట ఉంది చూడండి, అవసరం వస్తే వచ్చి ఒడిలో గోధుమే బయటే అని. అంటే అవసరం వస్తే ఎక్కడికైనా వెళ్తాడు. సో ఆప్ సీనియర్ హాయ్ అనే ఒక బయట ఉంటుంది, యూట్యూబ్లో దొరుకుతుంది.
అందులో క్లియర్గా ఉంటుంది దల్ బదల్ మేమే ఆప్ సీనియర్ హాయ్, మిత్రుల్ని మార్చుకోవడంలో మీరు నాకన్నా సీనియర్, మీరు అవసరం వస్తే వెళ్ళి ఒడిలో కూర్చుంటారని కూడా అన్నాడు మోడీ. అది రాజ్దీప్ సర్దేశాయ్ విమర్శ కాదు, మోడీ విమర్శ. అయితే ఒక్క మాట మాత్రం దేనికి అనాలి, చంద్రబాబు నాయుడు సింగిల్ అవుట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. కొంత ఎక్స్ట్రీమ్ పాయింట్స్ మధ్య డైవర్ట్ కావచ్చు. మరి అమిత్ షా ఏమన్నాడు, తెలుగుదేశానికి శాశ్వతంగా డోర్ మూసేసిన అన్నాడు. మరి ఎందుకు తెచ్చాడు ఇప్పుడు? అంటే చంద్రబాబు నాయుడు అయితే తప్పు కానీ మోడీ అయితే తప్పు కదా. చంద్రబాబు నాయుడును ఏటీఎం బనగయా పోలవరంనే అన్నాడు కదా. మరి ఓ ఏటీఎం से आप क्यों फिर अलायंस में है, దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల మామకు వెన్నుపోటు పొడవులో మీరు సీనియర్ అన్నాడు. మరి అలాంటి వెన్నుపోటు పడుతున్న వ్యక్తులు మీరు ఎందుకు కలిశారని మోడీని ఎందుకు అడగాలి? అడగకూడదు. మోడీ పక్క పెట్టండి. భారతదేశంలో అపార్చునిస్టిక్ సెక్యులర్ పార్టీస్ కానీ చెప్పండి, ఎక్సెప్ట్ ద లెఫ్ట్ ఒకటి మాత్రం సైద్ధాంతికంగా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడ్డాయి. మీరు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీజేపీతో మద్దతు ఇవ్వలేదా? పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెడితే వైసీపీ టీడీపీ కలిసే కదా బీజేపీకి ఓటేసింది, మోడీకి అనుకూలంగా ఓటేసింది. మరి జగన్మోహన్ రెడ్డి సెక్యులరిజం ఎక్కడ పోయింది? అప్పుడు బీజేపీకి అనుకూలంగా పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా బీజేపీకి అనుకూలంగా విశ్వాసాన్ని ప్రకటించాడు మోడీ ప్రభుత్వం పట్ల. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి సెక్యులరిజం ఎక్కడ పోయింది? అది అపార్చునిస్ట్ సెక్యులరిజం కాదా? నవీన్ పట్నాయక్ ఆఖరికి తన ప్రభుత్వాన్ని తన పార్టీని ఒరిస్సాలో ఓడిస్తున్న బీజేపీతో చేతులు కలిపాడు నవీన్ పట్నాయక్. మరి ఆయన అపార్చునిస్ట్ సెక్యులర్ కాదా? ఏడీఎంకే డిఎంకేలు ఎన్నిసార్లు అటు ఇటు మారలేదు. నిన్న ఏడీఎంకే మిత్రపక్షం కాదు, నేడు మిత్రపక్షం. కరుణానిధి వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రి డిఎంకే లేదా? మమతా బెనర్జీ వాజ్పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రి కాదా? ఎన్డీఏ గవర్నమెంట్లో లేదా? డిఎంకే ఎన్డీఏ గవర్నమెంట్ లేదా? మీరు అస్సాం అన్ని పార్టీలు ఇవాళ ఎన్డీఏలో లేని పార్టీలు, శిరోమణి అకాలీదళ్ ఎన్డీఏలో లేదా? పీడీపీ మహబూబా ముఫ్తీ బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ముఖ్యమంత్రిగానే ఉన్నది కదా. ఒమర్ అబ్దుల్లా ఒకప్పుడు బీజేపీలో లేడు, ఇప్పుడు మళ్ళీ బీజేపీ వైపుగా మారతలేడా? ఒకప్పుడు బీజేపీతో ఉన్నాడు కూడా, ఈవెన్ వాజ్పేయి ప్రభుత్వంలో ఉన్నారు. సో అందువల్ల జనతాదళ్ సెక్యులర్ బీజేపీకి వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడి తర్వాత వచ్చి మళ్ళీ బీజేపీతో కలవలేదా? సో మీకు నితీష్ కుమార్ ఎన్నిసార్లు అటు ఇటు మారాడు? 5 సార్లు మారాడు. ఆయన అపార్చునిస్టిక్ కాదా? మీకు హర్యానాలో జననాయక జనతా పార్టీ ఒకప్పుడు బీజేపీతో ఉండి మళ్ళీ విడిపోలేదా? మీకు ఇలా మహారాష్ట్రలో శివసేన బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికలయ్యాక ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ఆదిత్య ఠాక్రే తిరగబడలేదా? అజిత్ పవార్ అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా, ఏకనాథ్ షిండే భాషలో చెప్పాలంటే ఉదయము ప్రమాణ స్వీకారం చేయగలుగుతాడు, సాయంత్రము ప్రమాణ స్వీకారం చేయగలుగుతాడు కదా. సో శిరోమణి అకాలీదళ్ దశాబ్దాలకు పైగా బీజేపీతో ఉండి ఇప్పుడు లేదు కదా. మనం ఎక్కడ రైతు చట్టాల మీద వ్యతిరేకత వస్తుందని. మీకు రాష్ట్రీయ లోక్దళ్ చరణ్ సింగ్ మనమడో, జయంత్ సింగ్ పార్టీ, అజిత్ సింగ్ పార్టీ బీజేపీతో విడిపోయింది, మళ్ళీ బీజేపీతో కలవలేదా? మీకు సమాజ్వాదీ పార్టీ ఎస్పీ బీఎస్పీలు కూడా బీజేపీతో కలిసిన సందర్భాలు ఉన్నాయి కదా. మరి వీళ్ళందరూ అపార్చునిస్ట్ సెక్యులర్ పార్టీస్ అయినా కావా? ఒక్క చంద్రబాబు నాయుడిని సింగిల్ అవుట్ చేస్తే ఎట్లా? జనసేన పవన్ కళ్యాణ్ చేగువేరా నుంచి సనాతన ధర్మానికి మారలేదా? సో అందువల్ల కేసీఆర్ బీజేపీతో ఫైట్ చేసి 2009లో రిజల్ట్ కూడా రాకముందే బీజేపీ వైపు చూడలేదా? వామపక్షాలు టీడీపీతో మహాకూటమిలో పనిచేసి ఇదే మోడీ ఒక ప్రతిపక్ష ముఖ్యమంత్రి మోడీని విమర్శిస్తే ప్రధానమంత్రిని అంత మాటంటావా అని చెప్పి కేసీఆర్ తిట్టలేదా? తర్వాత విమానాశ్రయానికి వెళ్ళి వెల్కమ్ కూడా చెప్పనని అనలేదా? ఇదే బీఆర్ఎస్ కవిత 2015లో మీకు మోడీ ఆహ్వానిస్తే క్యాబినెట్లో చేరుతామని చెప్పలేదా? ఇవాళ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నామని బీఆర్ఎస్ చెప్పడం లేదా? మరి వీళ్ళందరూ అపార్చునిస్ట్ సెక్యులర్ కాకపోతే ఒక్క చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తే కూడా కరెక్ట్ కాదు కదా. దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కూడా దే ఆర్ ఎసెన్షియల్లీ ఎక్సెప్ట్ ఆర్జేడీ ఒక్కటి మాత్రం బీజేపీతో కలవలేదు ఇంతవరకు నాకు గుర్తున్నంతవరకు. ఇక భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటు కచ్ సౌరాష్ట్ర నుంచి ఇటు బెంగాల్ తీరం వరకు అన్ని పార్టీలు అపార్చునిస్ట్ సెక్యులర్ పార్టీసే. అందులో చంద్రబాబు నాయుడు మన దగ్గర ఉన్నాడు, తెలుగువాడు కనుక మనకి ఎక్కువ కనబడుతున్నాడు.
సో అందువల్ల ఎవ్రీబడి अपॉर्चुनिटी सेक्युलर तो सब काला है किसी को भी क्यों సింగిల్ అవుట్ करते हैं అన్నది రాజీవ్ సర్దేశాయి చెప్పేది.